purpose and basis of reproduction. Reproduction is not essential for the survival of an individual, unlike life processes like nutrition or respiration, but it is necessary for the continuity of species. బతకడానికి అవసరం కాదు, కానీ స్పీసీస్ కంటిన్యూటీ కోసం ఇది అవసరం అన్నమాట. ఇట్ ఈజ్ అన్ ఎనర్జీ ఇంటెన్సివ్ ప్రాసెస్ వేర్ ఆర్గానిజం క్రియేట్ ఇండివిజువల్స్ దట్ లుక్ సిమిలర్ బికాస్ దే షేర్ ది సేమ్ బాడీ డిజైన్ బ్లూ ప్రింట్స్. ఇది ఇండివిజువల్ని క్రియేట్ చేస్తుంది, అది సిమిలర్గా కనిపించేలాగా అన్నమాట. The fundamental event in reproduction is the creation of a DNA copy through chemical reaction. రీప్రొడక్షన్లో ఫండమెంటల్ ఈవెంట్ వచ్చేసి డిఎన్ఏ కాపీని క్రియేట్ చేయడం అన్నమాట. సెల్స్ మస్ట్ ఆల్సో క్రియేట్ అన్ అడిషనల్ సెల్యులర్ అపారటస్, ఆర్గానెల్లెస్ అండ్ స్ట్రక్చర్స్ to accompany the DNA copy as a DNA molecule cannot survive on its own. Importance of variation. DNA copying is not absolutely accurate, leading to subtle variations in the offspring. Variation is the basis for evolution and provides a mechanism for species to survive drastic environmental changes such as temperature fluctuations or varying water levels. DNA కాపింగ్ అనేది ఎగ్జాక్ట్గా అక్యురేట్ ఉండదు. సో వాళ్ళ ఆఫ్స్ప్రింగ్స్లో అంటే పిల్లల్లో చిన్న చిన్న వేరియేషన్స్ అనేవి ఉంటాయి. ఈ వేరియేషన్స్ అనేది ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ద్వారా, టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ద్వారా, వేరియింగ్ వాటర్ లెవెల్స్ ద్వారా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. వైల్ an individual variant might not survive, population with diverse traits has a higher chances of persisting through environmental shifts. అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటే సింగిల్ పేరెంటే ఉంటాడనమాట. దీంట్లో ఇద్దరు ఉండరు. దీంట్లో ఫిజన్ కామన్ ఇన్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. బైనరీ ఫిజన్, 2 cells split into 2 equal halves. Example, amoeba splits in any plane. Leishmania splits in a definite orientation due to its whip-like structure. బైనరీ ఫిజన్ అంటే ఒక సెల్ 2 ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ అవ్వడం. దానికి ఎగ్జాంపుల్ అమీబా. మల్టిపుల్ ఫిజన్, ద సెల్ డివైడ్స్ ఇంటూ మెనీ డాటర్ సెల్స్ సైమల్టేనియస్లీ. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాస్మోడియం. ఇక్కడ ఒక్క సెల్లు మెనీగా డివైడ్ అవుతాయి అన్నమాట. ఫ్రాగ్మెంటేషన్, సింపుల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ స్పిరోగైరా బ్రేక్ ఇంటూ స్మాలర్ పీసెస్ అపాన్ మెచ్యురేషన్, ఈచ్ గ్రోయింగ్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇక్కడ సింపుల్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ స్పిరోగైరా బ్రేక్ ఇంటూ స్మాలర్ పీసెస్. మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ బ్రేక్ ఇంటూ స్మాలర్ పీసెస్ అంటే అపాన్ మెచ్యురేషన్. తర్వాత అవి గ్రోయింగ్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్. రీజనరేషన్, ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా, planaria can grow into complete individuals from small cut pieces through the proliferation of specialized cells. ఆర్గానిజమ్స్ లైక్ హైడ్రా, ప్లానరియా ఉంటాయి కదా, అవి ఒక చిన్న పీస్ నుంచి కంప్లీట్ ఇండివిజువల్గా గ్రో అవుతాయి అన్నమాట. బుడ్డింగ్, an outgrowth develops at a specific site due to repeated cell division. In Hydra, this bud matures and eventually detaches to become an independent individual. Vegetative propagation, the new plant grows from parts like roots, stems or leaves.
వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటే కొత్త ప్లాంట్ అనేది రూట్స్ నుంచి లేదా స్టెమ్స్ నుంచి లేదా లీవ్స్ ద్వారా నుంచి గ్రో అవుతుంది. ఎగ్జాంపుల్స్ బైరోపైలం అంటే బర్డ్స్ ఇన్ లీఫ్ నోచెస్, షుగర్ కేన్, రోసెస్. అడ్వాంటేజెస్ ఏంటంటే ప్లాంట్ కెన్ బియర్ ఫ్లవర్స్ ఆర్ ఫ్రూట్స్ ఎర్లియర్, కెన్ ప్రాపగేట్ సీడ్లెస్ వెరైటీస్ banana, jasmine, and offsprings are genetically identical to the parent. Spore formation. In a fungi like Rhizopus, reproductive structures called sporangia release thick-walled spores that survive harsh conditions until they find a moist surface to grow. నెక్స్ట్ వచ్చేసి సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇక్కడ 2 పార్ట్నర్స్ అనేది కావాలి. ఎన్హాన్స్డ్ వేరియేషన్. సెక్సువల్ రీప్రొడక్షన్ కంబైన్ DNA ఫ్రమ్ 2 డిఫరెంట్ ఇండివిజువల్స్, స్పీడింగ్ అప్ ది క్రియేషన్ ఆఫ్ నోవెల్ జెనెటిక్ కాంబినేషన్. ద ప్రాబ్లమ్ ఆఫ్ DNA doubling. If 2 full cells joined, the DNA amount would double every generation. To prevent this, organisms have specialized germ cells with half the number of chromosomes produced via meiosis. Gamete types. The motile germ cell is the male gamete, while the germ cell containing stored food in the female gamete. Reproduction in flowering plants. A flower anatomy. Reproductive parts are the stamen, male, and pistil, female. మేల్లో స్టామిన్ అనేది రీప్రొడక్టివ్ పార్టు, ఫీమేల్లో పిస్టిల్. పాలినేషన్. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ పోలెన్ గ్రెయిన్స్ ఫ్రమ్ ది స్టామిన్ టు ది స్టిగ్మా. దిస్ కెన్ బి సెల్ఫ్ పాలినేషన్ ఆర్ క్రాస్ పాలినేషన్. ఫర్టిలైజేషన్. పోలెన్ గ్రోస్ ఏ tube through the style to reach the ovary. The male germ cell fuses with the egg to form a zygote. Seed and fruit formation. The zygote becomes an embryo within the ovule and the ovary matures into fruit. Human reproduction and puberty. Puberty, a period of adolescent growth where the rate of general body growth slow down and reproductive tissues begin to mature. ఇక్కడ జనరల్ బాడీ గ్రోత్ అనేది తగ్గిపోయి రీప్రొడక్టివ్ టిష్యూస్ పెద్దగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. కామన్ చేంజెస్. గ్రోత్ ఆఫ్ థిక్ hair in armpits or genitals, oily skin, and increased awareness of self and others. Gender specific changes. Girls increase the breast size and onset of menstruation. Boys facial hair growth and voice cracking. Male reproductive system include testes located in the scrotum in maintain a lower temperature for sperm formation. Vast differences and glands, prostate and seminal vesicles that provide fluid for sperm transport and nutrition. Female reproductive system include ovaries produce eggs, fallopian tubes where fertilization అనేది occur, and the uterus where the embryo implants. Nourishment. The embryo receives nutrients and oxygen from the mother blood through a specialized tissue called placenta. Nourishment. ఇక్కడ ఎంబ్రో అనేది న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ మదర్ బ్లడ్ ద్వారా రిసీవ్ చేసుకుంటుంది. అక్కడ యూజ్ చేసే స్పెషలైజ్డ్ టిష్యూని ప్లాసెంటా అంటారు. మెన్స్ట్రుయేషన్. If the egg is not fertilized, the thick blood-rich lining of the uterus the thick blood-rich lining of the uterus break down and egg is thrown in the vagina. Reproductive health and contraception. Sexually transmitted diseases. Bacterial, syphilis, gonorrhea, and viral. HIV, AIDS, warts. Contraceptive methods. Mechanical barriers. Condom prevent sperm from reaching the egg and offers some protection against STDs. Chemical or hormonal.
Oral pills change hormonal balance to prevent egg release. Intrauterine devices. The loop or copper tip prevents pregnancy but can cause irritation. Surgical blocks block the vas deferens of fallopian tube, provides a permanent block to fertilization.